హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ ఫైన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వచ్చాను. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా కాలం తర్వాత అగైన్ మళ్ళీ ఐఎమ్ వాచింగ్ నౌ మై స్కూల్. నా చిన్నప్పుడు ఈ స్కూల్లోనే చదువుకున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే థర్డ్ క్లాస్ దాకా చదువుకున్నాను. నా చిన్ననాటి జ్ఞాపకాలు ఇక్కడ ఉన్నాయి. స్కూల్ని చూడగానే ఏదో తెలియని ఆనందం కలిగింది. ఈ ఊరన్నా, ఈ స్కూల్ అన్నా నాకు ఇష్టం. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను ఇక్కడి వాతావరణంలోనే పెరిగాను కాబట్టి. స్కూల్లో చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. మా స్కూల్లో నాకు చిన్నప్పటి నుండి వెళ్ళాను. నిజంగా అక్కడ సార్ వాళ్ళు, మేడం వాళ్ళు అయితే చాలా చక్కగా మాట్లాడారు. ముఖ్యంగా హెడ్ మాస్టర్ సార్ అయితే ఎంత బాగా నవ్వుతూ ఎంత చక్కగా మాట్లాడారంటే చాలా బాగా మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది. నేను రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఆ స్కూల్లో చదువుకొని వెళ్ళొచ్చిన స్టూడెంట్ లాగా నన్ను ట్రీట్ చేశారు. ఇక చిన్నగా ఉన్నప్పుడైతే 2 చేతులకి స్కూల్ బ్యాగ్ తగిలించుకొని చిన్న చిన్న అడుగులతో ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్ళేవాళ్ళం. కొన్నిసార్లు ఏడ్చుకుంటూ వెళ్ళేవాళ్ళం. అమ్మ నాన్న మనకేమైనా కొనిపించి అప్పుడు స్కూల్లో కూర్చోబెట్టి వెళ్ళేవాళ్ళు. తర్వాత కొనిపియగానే ఆ ఏడుపు ఆపేసి స్కూల్లోకి వెళ్ళేవాళ్ళం. అప్పుడైతే ఏ బాధలు, ఏ బాధ్యతలు లేవు. హ్యాపీగా ఆడుకొని, చదువుకొని రాత్రి అవ్వగానే హాయిగా నిద్రపోయేవాళ్ళం. ఇప్పటికీ గుర్తొస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. అసలు అవి మర్చిపోలేని ఒక ఆనందకరమైన క్షణాలు కదా. మనం చదువుకున్న స్కూల్లో మనకి మధురమైన జ్ఞాపకాలు, ఆనందకరమైన రోజులు, అసలు ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా ఉంటాయి కదా మనందరికీ. అవి ఎప్పటికీ మర్చిపోలేనివి కూడా. ఈ వీడియో చిన్న వీడియోనే కానీ ప్రైమరీ స్కూల్ అండ్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ లాంగ్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది, చూడండి. అది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుందని చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, ఈ క్లాస్ రూమ్లో నేను చదువుకున్నాను. అప్పుడు ఈ బెంచీలు లేవు, కిందనే కూర్చునే వాళ్ళం. కానీ అదే క్లాస్ రూమ్. నాకైతే అవే జ్ఞాపకాలు వస్తున్నాయి. ఇంకా ఇది వచ్చి గేట్. అప్పుడైతే గేట్ లేదు మేము చదువుకున్నప్పుడు, ఇప్పుడు పెట్టించారు. ఇంకా చూపిస్తాను. ఇది మా ఆఫీస్ రూమ్. అప్పుడు అదే, ఇప్పుడు అదే. ఇంకా ఇక్కడ చదువుకుంది నేను థర్డ్ క్లాస్ వరకైనా సరే నేనైతే ప్రతి క్లాస్ రూమ్లో కూర్చున్నాను. ఇది చూడండి, ఈ క్లాస్ రూమ్లో కూడా నేను కూర్చున్నాను. ఇందులో కూడా చదువుకున్నాను. అదే బోర్డు, అదే క్లాసు, కాకపోతే బెంచెస్ వేశారంతే. అవే కిటికీలు. అప్పుడు చిన్నప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. చాలా బాగా కూడా చదివేదాన్ని ఈ స్కూల్లో ఉన్నప్పుడైతే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కూర్చొని చదువుకున్నాను. ఇక్కడ మనకి గేమ్స్ టైం ఉంటుంది కదా, ఆ టైంలో కొద్దిసేపు ఆడుకొని ఇక్కడ హోంవర్క్ చేసుకునే వాళ్ళం ఫ్రెండ్స్ అంతా కలిసి. ఇంకా ఈ క్లాస్ రూమ్లో కూడా నేను చదువుకున్నాను. ఇది థర్డ్ క్లాసు. అయితే ఇప్పుడు ఈ రూమ్ని ఇలా యూజ్ చేస్తున్నారు. ఈ స్కూలు చూడండి. ఇంకా ఇక్కడ ఈ స్కూల్లో ఈ ప్లే గ్రౌండ్లో కూడా చాలా ఆటలు ఆడుకున్నాను ఫ్రెండ్స్ తోటి. ఇంకా నాకు అనిపిస్తుంది మళ్ళీ చిన్నపిల్లని అయిపోతే బాగుండు, మళ్ళీ చదువుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి నిజంగా ఆ రోజులే వేరు. డూ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్? వీడియో నచ్చిందా? నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఐ విల్ కమ్ అగైన్. నేను మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు అందరికీ బాయ్.